అధికారులు బాధ్యత గల ప్రజలకు సేవలు అందించాలని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. ప్రజలకు ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని ఎమ్మెల్యే అన్నారు. కేసముద్రం ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల స్థాయి అధికారులు సమావేశానికి ఎంపీడీఓ హరిప్రసాద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రైతులకు ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సార్, ఈ ఖరీఫ్ సీజన్లో మాకు వర్షాలు మనకు సమృద్ధిగానే పడేది సార్. జూన్ జూలై మాసంలో మనకు జూన్లో 136 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతంకు 342 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది సార్. మనకు జూన్ జూలై మాసంలో మంచి వర్షాలు పడాయి సార్. అదేవిధంగా ఆగస్టులో కొంత తక్కువ వర్షపాతం పడింది సార్. అయినప్పటికీ జూన్ జూలైలో పడినటువంటి వర్షాలకు మనకు 90% నాటు కూడా కంప్లీట్ కావడం జరిగింది సార్ మన మండలంలో. అదేవిధంగా వివిధ రకాల పంటలు మన మండలంలో మేజర్గా మనకు పత్తి, మొక్కజొన్న, వరి పంటలు మనకు ముఖ్యంగా ఉన్నాయి సార్. వర్షాకాలంలో సాధారణ విస్తీర్ణం మనకు 20,000 ఎకరాలకు 21,000 ఎకరాల ఇప్పటి వరకు సాగు చేయడం జరిగింది సార్. రైతులు వివిధ పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, పెసర, కంది, మిగతా పంటలన్నీ కూడా చెత్త పంటలన్నీ కూడా మనకు 100% కంప్లీట్ అయినాయి సార్. నాకు కూడా 10% నాకు బావుల కింద బోర్కుంటే అప్పుడు చెప్పింది సార్. అవి కూడా ఈ వారంలో కంప్లీట్ చేయాలని రైతులకు మీద చేయడం జరుగుతుంది సార్. అయితే నేనేమంటున్నానంటే చాలామంది రైతులు 2014 కంటే ముందు ఎవరైతే తీసుకున్నారో నాకు తెలిసి ఇంచుమించు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారు. 2014 ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి అందరికీ సభను అలంకరించిన పెద్దలకు నమస్కారాలు. మనం పంచాయతీరాజ్లో ఎంఆర్ఆర్ నుంచి ఆ వరకు శాంక్షన్ చేశారు. అన్నింటికీ డెవలప్మెంట్ చేశాము. బీటీ కోసం డిసెంబర్లో బీటీ పెట్టింది. అప్పుడు ఎలాగో బేబీ సీజన్. నెక్స్ట్ ఎఫ్డిఆర్లో 3 వర్కులు శాంక్షన్ అయ్యాయి సార్. 2 వర్కులు కంప్లీట్ అయ్యాయి, 1 వర్క్ నడుస్తుంది. అది మనకి జీపీ బిల్డింగ్ 7 శాంక్షన్ అయ్యాయి సార్. కేసముద్రంలో ఈ పూర్తిలో కాదు. కాకపోతే ఒకటి ఎక్కడ కూడా స్టార్ట్ చేయలేదు సార్. ఎవరు సర్పంచ్ లేదు. ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి అందరికీ సభను అలంకరించిన పెద్దలకు నమస్కారాలు. మనం పంచాయతీరాజ్లో ఎంఆర్ఆర్ నుంచి ఆ వరకు శాంక్షన్ చేశారు. అన్నింటికీ డెవలప్మెంట్ చేశాము. బీటీ కోసం డిసెంబర్లో బీటీ పెట్టింది. అప్పుడు ఎలాగో బేబీ సీజన్. నెక్స్ట్ ఎఫ్డిఆర్లో 3 వర్కులు శాంక్షన్ అయ్యాయి సార్. 2 వర్కులు కంప్లీట్ అయ్యాయి, 1 వర్క్ నడుస్తుంది. అది మనకి జీపీ బిల్డింగ్ 7 శాంక్షన్ అయ్యాయి సార్. కేసముద్రంలో ఈ పూర్తిలో కాదు. కాకపోతే ఒకటి ఎక్కడ కూడా స్టార్ట్ చేయలేదు సార్. ఎవరు సర్పంచ్ లేదు. మనం అమ్మ ఆదర్శ పాఠశాల కింద కూడా కేసముద్రంలో 32 వర్కులు, ఇనుగుర్తిలో 12 వర్కులు కంప్లీట్ చేసింది సార్. మొత్తం 39 జీపీలు కదా. 40 నూతనంగా ఏర్పడి మొత్తం 35 కాబట్టి ఎన్ని జీపీలకు మనకు కొత్తగా బిల్డింగ్స్ లేవు? మొత్తం అన్ని శాంక్షన్ అయ్యాయి సార్. ఐటీడీఏ వాళ్ళకి మనకి పిఆర్ వాళ్ళకి అన్ని శాంక్షన్ అయ్యాయి. 7 మంది పిఆర్ వాళ్ళకి. అయితే ఎలక్షన్స్ తర్వాత స్టార్ట్ చేద్దామంటారా? స్టార్ట్ చేసుకోవచ్చు సార్. మీరు ఎవరైనా క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ చేస్తాం. ఈరోజు కేసముద్రం మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ ఎంపీడీఓ హరిప్రసాద్ గారు, అదేవిధంగా మా పిఎస్ఎస్ డైరెక్టర్లు అల్ల నాగేశ్వరరావు గారు, మన అంబటి మహేందర్ గారు, ఎంఆర్ఓ గారు, అందరికీ ఇక్కడ వచ్చినటువంటి మన అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనం అధికారంలోకి వచ్చి 8 మాసాలైంది. కాకపోతే ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చామని చెప్పడంతో అధికారులు కూడా ఎక్కువ అలసత్వం చెప్తా ఉన్నారు. మాకు స్వేచ్ఛ వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది,
కానీ అదేవిధంగా మనమందరం రైతులను కాపాడాల్సిన బాధ్యత మనది. మనమందరం బాధ్యతయుతంగా పనిచేద్దాం. సముద్రంలో ఎటువంటి సమస్య లేకుండా వీలైనంత వరకు ప్రతి సమస్యకు ఒక సమాధానం ఉండాల్సిందే. ప్రతి ఒక్క అధికారి మీకు ఇచ్చినటువంటి జాగాలో అంటే గ్రామ పంచాయతీ స్థాయిలో పనిచేస్తుంటే గ్రామ పంచాయతీ స్థాయికి రావాలి, అక్కడ ఫీల్డ్లో ఉండి పనిచేయాల్సిందే. ఏదో వరంగల్లో ఉండి నేను డ్యూటీ చేస్తానంటే కాదు. దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా మనం అందరం కలిసి పనిచేద్దాం. సముద్రం మండలాన్ని ప్రజా పథకంలో అభివృద్ధి పథకంలో నడుపుతామని చెప్పేసి ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ మన మండల పంచాయతీ ఆఫీసర్లకి, మన అధికారులకు అందరికీ, అలాగే పీసీఎస్ డైరెక్టర్లందరికీ పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.